అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, నేటి మన ధ్యానాంశము నా కేడము నేను ఆశ్రయించు నా దేవుడు. నా కేడము నేను ఆశ్రయించు నా దేవుడు. కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 2వ వచనము చదువుకుందామండి. ఆయన నా కృపానిధి, నా కోట. ఎవరు ఆయన? ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము నేను ఆశ్రయించువాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. ఆయన పెద్ద రాజు అయి ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట. కోట అంటే మన రాజ్యం చుట్టూ నిర్మించుకుంటారు. ఇదివరకు రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజులు వాళ్ళ రాజ్యం చుట్టూ పెద్ద ఎత్తైన గోడలు నిర్మించేవాళ్ళు. వాటిని కోట అని అంటారు. ఆ కోట నా ఎత్తైన నా కృపానిధి, నా కోట అంటున్నాడు. నా దుర్గము, నన్ను తప్పించేవాడు. నా దుర్గము అంటే దేవుడు మనల్ని తప్పించే దుర్గము. నా కేడము నేను ఆశ్రయించేవాడు. నా కేడము నేను ఆశ్రయించేవాడు. కేడము అనగా యుద్ధ సూర్యులు ధరించే ఒక ఆయుధము నా కేడము అనేది. నా కేడము నేను ఆశ్రయించేవాడు అని చెప్పుచున్నాడు. దావీదు మహారాజు ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించదును అంటున్నాడు దావీదు మహారాజు. దేవుడు నాకు ఎత్తైన కోట, మనం కట్టని కోట దేవుడు మనకి. దేవుడు కృపగల దేవుడుగా ఉన్నాడు. ఆయన చాలా కృపగల. ఎంత కృపగలవాడంటే ఆయన మన కోసం ఆయన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి ఉన్నాడు. అంత కృపగల దేవుడు అండి. నా బలమా నిన్నే కీర్తించు, నువ్వే నా బలమయ్యా, నేను నిన్నే కీర్తించదని దావీదు మహారాజు అంటాడు. అలాగే మనం కూడా అన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. యెహోవాయే నా కోట, నా శైలము, నన్ను రక్షించువాడని మాట్లాడుతున్నాడు. యెహోవా నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్నాను. నా దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. అదే వాక్యం మనం కూడా మాట్లాడుకుంటే మనకు కూడా అన్వయిస్తుందండి. అది దేవుడు యెహోవా నా శైలము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నన్ను రక్షించేవాడు. నన్ను రక్షించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. యేసయ్య తప్ప మనల్ని ఎవరు కూడా రక్షించలేరండి. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. యెహోవాయే నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నానని దావీదు మహారాజు చెప్పుచున్నాడు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము నీవే. నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గం నీవే అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడము మోయివాడై ఉన్నాడు. యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడని దావీదు మహారాజు చెప్పుతున్నాడు. మనం కూడా అదే మాట చెప్పుకున్నట్లయితే మన కేడము ఆయనే మోసేవాడైతే ఇంకా యుద్ధంలో భయమే ఉందండి. ఒక కేడమును ఆయన మోసేవాడైతే, యేసయ్య మోసేవాడైతే ఇంకా మనకు భయమే ఉంది. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద మోపమవి నీకు సఫలమగును అని చెప్తున్నాడు. సో నీకు ఎలాంటి బాధలున్నా, శోధనున్నా, వేదనున్నా, యుద్ధం అంటే ఈ లోకనాథుల మీద మనం యుద్ధం చేయవలసి ఉంది. ఈ లోకనాథుల మీద మనకి యుద్ధం చేయవలసినప్పుడు యేసయ్య మన కేడమైనట్లయితే మనము విజయాన్ని పొందుకుంటాము. ఈ లోకంలో మనకు శ్రమలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని తప్పించేవాడు. దావీదు అంటున్నాడు, నా కొండ, నా కోట అని మాట్లాడుతున్నాడు. ఈ శత్రువుల నుండి, ఆపదల నుండి తప్పించేవాడు యెహోవా తండ్రి అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దేవుడు తన భక్తులంటే చాలా ఇష్టం అండి. దావీదంటే యెహోవా తండ్రికి చాలా ఇష్టం. దావీదు నా ఇష్టానుసారుడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా నడిచే భక్తులంటే దేవునికి ఎంతో ఇష్టం. మనం కూడా దావీదులాగా నా ఇష్టానుసారుడు అని అనిపించుకుందామండి. మనం కూడా దేవుణ్ణి ఇష్టపూర్తిగా ప్రేమించి దేవుని సన్నిధిలో ఎవరైనా సరే ఇరుకులో నుండి విశాలంలోకి వెళ్ళాలని ప్రార్థిస్తే వాళ్ళని ఇరుకులో నుండి విశాలంలోకి నడిపిస్తాడండి మన దేవుడు. మనము శ్రమలో, వేదనలు, శోధనలను బట్టి ఇరుకుల్లో ఉన్నామేమోనండి, ఇబ్బందుల్లో ఉన్నామేమోనండి. అలాంటి సమయంలో మనం ప్రార్థించవలసింది మన తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఇరుకుల్లో నుండి విశాలంలోకి నడిపిస్తాడండి. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను
జారి పడకుండా నీ పాదములను కాపాడేవాడు ఆయనేనండి. ఎవరండి కాపాడేది? మనుషులు ఎవరు మనల్ని పట్టుకోలేరండి, ఎవరు మనల్ని కన్నీళ్ళు ఆపలేరండి. మనం ఆపదలో ఉన్నప్పుడు మన కన్నీరు తుడిచేవాడు మన తండ్రి అయిన దేవుడు. ఆయనే నా కొండ, నా కోట, నా కేడెము అని యెహోవా దావీదు మహారాజు యెహోవా తండ్రి గురించి చెప్తున్నాడు. అలాగే మనం కూడా యేసయ్యనే నా కోట, నా కొండ, నా కేడెము అని చెప్పుకున్నట్లయితే ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడండి. ఈరోజు ఏ సమస్య గుండా నువ్వు పోతున్నావో బిడ్డ, దేవుడికి ప్రార్థించు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి శత్రువుల నుండి తప్పించేవాడు నా దేవుడు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఆయనకి అనేకమైన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో, శోధనలో, వేదనలో ప్రభువైన యెహోవా తండ్రి ఆయనకి సహాయం చేశాడని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనకు కూడా దేవుడు తోడై ఉంటాడండి. మనం కూడా శ్రమలు, శోధనలు, వేదనలో ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థించాలి? యెహోవా తండ్రికి ప్రార్థించాలి. యేసయ్య తప్పకుండా మనల్ని ఇరుకుల్లో నుండి విశాలంలోకి నడిపిస్తాడండి. ఎవరైతే నా కొండ, నా కోడ, నా కొండ, నా కోట, నా దేవుడు, నా దుర్గము, నా కేడము అని ప్రార్థిస్తారో వారికి తప్పకుండా దేవుడు కేడముగా ఉంటాడండి. ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల నుండి తప్పిస్తాడండి. ఎలాంటి శోధన, వేదన, బాధల్లో ఉన్నా కానీ నీ కన్నీటిని తుడిచే దేవుడండి. కన్నుల నుండి కన్నీరు రాకుండా, జారి పడకుండా నీ పాదములను కాపాడేవాడు యెహోవాయే. నమ్మిక ఉంచండి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమేనండి. మార్తా నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారండి. కాబట్టి మనం దేవుని మీద నమ్మకం ఉంచాలండి. నమ్మకం ఉంచి దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడని నువ్వు కీర్తించినట్లయితే, నా బలమ్మ నిన్నే కీర్తించదు నన్ను దావీదు మహారాజు ఎలా కీర్తించాడు అలాగే మనం కూడా కీర్తించినట్లయితే, దావీదు మహారాజుకి దేవుడు ఎలా తోడై ఉన్నాడు, దావీదు నా ఇష్టానుసారుని ఎలా మాట్లాడాడు, మనల్ని కూడా ఆయన ఇష్టానుసారులమని మాట్లాడేలాగా మనం ఆయనతో నడవాలండి. దేవునితో నడవాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నావు? యెహోవాని గురించి చెప్పుచున్నాను. యథార్థ హృదయులను రక్షించే దేవుడే నా కేడెము మోయివాడై ఉన్నాడు. యథార్థ హృదయులను రక్షించే దేవుడే నాకు కేడెముగా ఉన్నాడు. ఇంకా నాకు భయమేమి? మన కేడెము యెహోవా తండ్రి అయినప్పుడు మనకు భయమేమి ఉందండి? భయమేమీ లేదు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, నా దుర్గము, నన్ను తప్పించేవాడు. నువ్వే శ్రమలో ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నావా, ఉద్యోగం లేదని బాధలో ఉన్నావా, పిల్లల వివాహం కాలేదని బాధలో ఉన్నావా, ఎలాంటి బాధలో ఉన్న దేవుడు నిన్ను తీసివేస్తాడండి. అప్పుల బాధల్లో ఉన్నా తీసివేస్తాడు. ప్రతి ఒక్క బాధ నుండి, శ్రమ నుండి, శోధన నుండి, వేదన నుండి దేవుడు తప్పిస్తాడు. లేదు ఇంట్లో పిల్లలు రక్షించబడలేదని విన్నావా, ఎలాంటి శ్రమలో, శోధనలో నువ్వు ఉన్నా నీకన్నిటిని తుడిచే దేవుడు యేసయ్యండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నా కొండ, నా కోట, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు యెహోవా అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు ప్రభా. అలాగే నా కొండ, కోట, నా దేవుడు నువ్వే అని ఎవరైతే ఇక్కడ తలలంచిన బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారందరి ఆశలను తీర్చండి ప్రభా. వారిని ఇరుకులో నుండి విశాలంలోకి నడిపించండి ప్రభా. వారి కన్నుల నుండి కన్నీరు పోకుండా, కాలు జారి పడకుండా వారిని కాపాడండి ప్రభా. మా అందరము ప్రభా నువ్వే నా కొండ, నా కోట, నా ఆశ్రయము అని నమ్ముకొని నిన్ను ఆశ్రయించేలాగా మమ్మల్ని అందరినీ మీ వద్దకు చేర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతిరోజు నా వాక్యం మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా?